తిరుపతిలో గోశాల రాజకీయం వేడెక్కింది. గోశాల సందర్శనకు వెళ్తామని కూటమి నేతలు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గోశాల భూమన ఇంటి వద్ద భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. గోశాలను సందర్శించిన కూటమి ప్రజాప్రతినిధులు భూమన ఇంకా డ్రామాలు ఆపాలని సూచించారు. తిరుపతిలోని గోశాల రాజకీయం రసవత్తరంగా మారింది. ఇవాళ గోశాల సందర్శనకు వెళ్తామని కూటమి ప్రజాప్రతినిధులు ప్రకటించగా తాను కూడా వెళ్తానని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు గోశాల వద్ద మోహరించారు. కూటమి నేతలు సందర్శించి వెళ్లిన తర్వాత రావాలని భూమనకు సూచించారు. కానీ తాను ప్రకటించిన సమయానికే గోశాలకు వెళ్తానని భూమన పట్టుబట్టారు. దీంతో ఆయన ఇంటి వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. గోశాలకు వెళ్లేందుకు సిద్ధమైన తనని పోలీసులు గృహ నిర్బంధం చేశారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. అయితే భూమనని తాము గృహ నిర్బంధం చేయలేదని ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పష్టం చేశారు. గోశాలను సందర్శించేందుకు కూడా ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని స్పష్టం చేశారు. ఒకే సమయంలో రెండు పార్టీల నేతలు వస్తే ఉద్రిక్తత చోటు చేసుకుంటుందనే ఉద్దేశంతో కూటమి ప్రజాప్రతినిధులు వెళ్లాక భూమనని రావాలని సూచించినట్లు తెలిపారు. అయినా ఆయన వినకపోవడంతో ఇంటి వద్ద నిలువరించామన్నారు. పోలీసులు ఊహించిన విధంగానే ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వైసీపీ కార్యకర్తలతో కలిసి ఎస్వీ గోశాలకు బయలుదేరారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో భూమన నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీంతో వైసీపీ కార్యకర్తలు పోలీసులపై తిరగబడి వాగ్వాదానికి దిగారు. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి గోశాలకు వెళ్తున్న వైసీపీ నాయకులను ఉద్రిక్తతలు జరగకుండా పోలీసులు నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. గోశాలను ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజాప్రతినిధులు పరిశీలించారు. భూమన కరుణాకర్ రెడ్డి ఇకపై డ్రామాలు ఆపాలని నేతలు సూచించారు. ప్రజలెవరూ తన మాటలు పట్టించుకోవట్లేదని, గోవిందుడు గోవులపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కరుణాకర్ రెడ్డి గారు, నువ్వు ఆడినటువంటి డ్రామా చాలు. ఎన్డీఏ కూటమి చేతిలో 63,500 ఓట్ల తేడాతో ఓడిపోయి ఇంట్లో కూర్చోన్నావు. రాజకీయంగా గుర్తింపు లేదు, రాజకీయంగా ఏం మాట్లాడినా పట్టించుకునేవాడు లేదు. కాబట్టి గోవిందుడితో గోవుతో ఒక సెంటిమెంట్ ఇష్యూని తీసుకొని వస్తే నీకేదో పబ్బం కలుగుతుంది అని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో మహాభారతంలో శకున్లా హిందువులకి తగిలినావని చెప్పి తిరుపతి ప్రజలందరూ అంటున్నారు. నువ్వు ఈ రోజు ఒక నాస్తికుడివి. పాత చొప్పు ఆ నల్లరాయిని కొడతా అని చెప్పిన వ్యక్తి నువ్వు. అంతేకాకుండా టీటీడీ చరిత్రలో కమిషన్లు తీసుకుంటే చైర్మన్ గా నువ్వు టీటీడీ చరిత్రలో నిలిచిపోయావు. నీకు దేవుడి గురించి గాని దైవాల గురించి గాని మాట్లాడే నైతిక హక్కు నీకు గాని మీ నాయకుడికి గాని జగన్మోహన్ రెడ్డి గారికి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నీకు ఇచ్చినట్టు టైం అయిపోయింది. మేమైతే నేను అఫీషియల్ గా కంప్లైంట్ ఇచ్చాం ఎస్పీ గారికి. నువ్వు చేసిన అసత్య అబద్దపు ఆరోపణలపై భవిష్యత్తులో ఎవరైనా సరే టీటీడీ జోలికి గాని గోవుల జోలికి గాని వస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. భవిష్యత్తులో నువ్వు మళ్ళా ఇలాంటి మాటలు గాని మాట్లాడితే ప్రజలు నీకు గట్టిగా బుద్ధి చెప్తారు. నీ కారు కూతలకి దారిలో ఏనుగు పోతుంటే మురుస్తాయంట. అటు మురుక్కుంటా నువ్వు జీవితాంతం ఉండిపో తప్ప మేమైతే స్పందించే సమయం మాకు లేదు. ఒక నాస్తికుడు గోశాల పైన మాట్లాడుతున్నాడు. దీనికి ముఖ్య కారకుడైన కరుణాకర్ రెడ్డి గాని, మొన్నటి వరకు అంటే 2 నెలల ముందు వరకు ఉన్నటువంటి ఇక్కడ హరినాథ్ రెడ్డి గాని, వీర్ త్రయంబకులో ఇక్కడ జరిగినటువంటి విజిలెన్స్ రిపోర్ట్ అంతా వీళ్ళు ఒక చైర్మన్ గా ఎస్వి సుబ్బారెడ్డి గారు గాని కరుణాకర్ రెడ్డి గారు గాని ఉన్నప్పుడు జరిగిన దీనిపైన కూడా విజిలెన్స్ రిపోర్ట్ ప్రకారం కూడా చర్యలు తీసుకోబడతాయి. 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యే చంద్రగిరికి దేవిరెడ్డి భాస్కర్ రెడ్డి 21లో వచ్చిన తుఫానికి ఏ విధంగా ఇక్కడ కుతంత్రోయి గోశాల గోడ కొట్టిన రోజు సుమారు 85 ఆవులు చనిపోయింది, లేక దూడలు. ఆ రోజు నీకు కంటి కనపడలేదా? ఆ రోజు వెనకాల ఉన్నటువంటి మహిళ సంబంధించిన హాస్టల్లో విద్యార్థులు బ్లాక్ మునిగిపోతే ఆ రోజు నీకు కంటికి కనపడలేదా? ఏదో విధంగా ఎన్డీఏ కూటమి పైన నింద మోపాలి, హిందువుల యొక్క పవిత్రతని దేవాలయాన్ని పైన దుష్ట ప్రచారం చేస్తూ అప్రతిష్ఠ చేయాలనుకుంటున్నావు. ఈ పుణ్యక్షేత్రంలో ఒక నాస్తికుడు బయట నుంచి వచ్చి చేరి అరాచకాలు సృష్టిస్తున్నాడు. చాలా ఘోరాలు, నేరాలు మోపి అన్యాయాలు, అకృత్యాలు చేసి తిరుపతి పట్టణాన్ని
ప్రశాంతతగా దేవుడి దగ్గర ఉన్న ప్రజల్ని అభద్రతా భావంతో నెలకొల్పావు. నువ్వు నీ భయంలో తిరుమలలో గాని తిరుపతిలో గాని ఎన్ని అన్యాయాలు జరిగాయి, ఎన్ని అక్రమాలు జరిగాయి. నీ హయాంలో కొండపైన దేవుడి బంగారులు కూడా డైమండ్, పింక్ డైమండ్ కూడా మాయమైంది, ఇంతవరకు రాలేదు. ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతాయి. కొండపైన నువ్వు ఏమేమి అరాచకాలు చేశావు, తిరుపతిలో ఏమేమి అరాచకాలు చేశావు, అవన్నీ ఈ డ్రామాలన్నీ కట్టిపెట్టు. నువ్వు వేసే డ్రామాలు తిరుపతి ప్రజలందరికీ తెలుసు. నువ్వు వేరే ఇంకొక చోటకు పోయి డ్రామా మార్చుకో, అక్కడ ప్రజలు చూస్తారు నిన్ను. డ్రామా కింగ్ కరుణాకర్ రెడ్డి గారు, మా చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తున్నాం, తప్పకుండా మీ పేరు నంది అవార్డ్స్ ప్రపోజ్ చేయాలా. ఎందుకంటే మీరు ఆడే నాటకాలు ఏ లెవెల్లో ఉన్నాయంటే నా భూతో నా భవిష్యత్తు. 9 గంటల వరకు ఇంట్లో పడుకొని 9 తర్వాత వీధిలో పడుకొని పోలీసు వాళ్ళు వచ్చారు, మమ్మల్ని కట్టడి చేశారు, ఎక్కడ కూడా బయట రానిటని అని చెప్పి అన్ని ఈ వాక్యాలు చెప్పారు. నీకు కావాలంటే నేను వస్తా, ఆ బండేసుకు వస్తా, ఇంకా మా అన్న కూడా బుల్లెట్ ప్రూఫ్ కార్ ఒకటి ఉంది, అది కూడా వేసుకొస్తా. ఇంటికి వచ్చి ఎక్కించుకునే బాధ్యత మేము తీసుకుంటాం, అన్ని చూపించే బాధ్యత మేము తీసుకుంటాం. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నట్ట టెర్రరిస్టులం కాదు, ద్రోహులం కాదు. మేమందరం కూడా మా ప్రిన్సిపల్ చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ హింసా రాజకీయాలు నేర్పించలేదు. లేకుంటే ఈ పాటికి కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ కొడుకు కావచ్చు, చుట్టుపక్కల ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా పెట్టే బయట చదువుకొని ఏ అమెరికా రాష్ట్రాలు పారిపోయే పరిస్థితి ఉండేది. గోశాలను పరిశీలించిన తర్వాత భూమన కరుణాకర్ రెడ్డికి ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్, పులివర్తి నాని, మురళి, నవాజ్ బాషా ఫోన్ చేశారు. గోశాలను సందర్శించాలని కరుణాకర్ రెడ్డిని కోరారు. అసత్య ఆరోపణలు చేయడం కాదు, క్షేత్రస్థాయికి రావాలని డిమాండ్ చేశారు. పోలీసుల సూచనల మేరకు 5గురితో గోశాలకు రావాలని సూచించారు. ఎమ్మెల్యేల పిలుపుతో భూమన కరుణాకర్ రెడ్డి గోశాలకు వస్తానన్నారు. దీంతో గోశాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.